తెలుగుదేశం పార్టీలోతో పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు విషయాలు రాధాకృష్ణ గారు రాస్తే గుర్తించవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరితో కాంటాక్ట్ ఉంది, పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో కాంటాక్ట్ ఉన్నది ఆయనకే. కాబట్టి వాళ్ళు చెప్తున్నది, ఆంధ్రజ్యోతి చెప్తుంది అయితే 10 స్థానాల్లో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ రెడీ అయిపోయాడు అన్నటువంటి. అందులో టీడీపీతో సీట్ల సర్దుబాటు కొలిక్కొస్తుంటుందో జనసేన తమ అభ్యర్థుల ఖరారు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బస చేస్తున్న పవన్ కళ్యాణ్ జిల్లాల నుంచి నాయకులను పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది నాయకులకు సీటు విషయంలో పవన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాకినాడ, గుంటూరు లోక్సభ అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు సమాచారం. సానా సతీష్ బాబుని కాకినాడ లోక్సభ నుంచి బరిలోకి దించాలని పవన్ నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయనకు కూడా తెలిపారు. ఇక మచిలీపట్నం ఎంపీ బాలశౌరి శనివారం వైసీపీకి రాజీనామా చేశారు. సంక్రాంతి తర్వాత ఆయన జనసేనలో అధికారికంగా చేరనున్నారు. మచిలీపట్నం లేదా గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలోకి దించాలని పవన్ ఆలోచిస్తున్నారు. అయితే బాలశౌరి గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. వెరసి జనసేన తరఫున 2 ఎంపీ అభ్యర్థులు ఖరారైనట్టే. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అటు ఇటుగా 25 అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. ఆ స్థానాలపైన ఇరు పార్టీల మధ్య ఇప్పటికే అవగాహన కుదిరినట్టు సమాచారం. ఇందులో అంటే 25 అసెంబ్లీలే ఇస్తున్నారు అన్నటువంటి చెప్పేసింది. ఇందులో 10 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు జనసేన సిద్ధం చేసుకుంది. సంక్రాంతి తర్వాత టీడీపీ జనసేన ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించింది. సానా సతీష్ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు. ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే కనుక నరేంద్ర మోడీ సర్కార్ మీదన సుప్రీంకోర్టులో పెద్ద రచన ఇచ్చింది జస్టిస్ రమణ గారు ఉన్నప్పుడు. ఏంటది? సిబిఐకి సంబంధించినటువంటిది. సిబిఐకి శర్మ అనేటువంటి ఆయన్ని స్పెషల్ ఆఫీసర్గా నరేంద్ర మోడీ సర్కార్ పెడితే ఆస్థానా అనేటువంటి అంతకుముందు ఉన్నటువంటి అధికారికి విభేదాలు వచ్చినాయి. ఆ విభేదాల నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకున్నప్పుడు ఇందులో దూరినటువంటి వ్యక్తి సానా సతీష్. సిబిఐ ఈ వ్యవహారాల్లో దూరినటువంటి వ్యక్తి. అంటే అతను వాస్తవంగా ఆస్థానా చంద్రబాబు గారికి క్లోజ్ అయినటువంటి అధికారి. అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా అప్పుడు క్లోజ్గా ఉన్నాడు ఆస్థానా. శర్మ బీజేపీకి లేదా మోడీకి అనుకూలమైనటువంటి వ్యక్తి. అప్పుడు శర్మని దెబ్బ కొట్టడం కోసం కాంగ్రెస్కి గిఫ్ట్గా ఇచ్చింది సానా సతీష్ని తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అతనేనా ఇతను అనేది తెలియదు, కానీ సానా సతీష్ అనే పేరు అప్పుడే బాగా వినబడింది. అతని కోసం గాలింపు, ఆ తర్వాత పిలవటం, ఇదంతా కూడా జరిగింది. అతనే అయితే కనుక ఇది తెలుగుదేశం నాయకుడిని తెచ్చి ఇందులో టికెట్ ఇచ్చినట్టు అవుతుంది. అతను కాకపోతే కనుక వేరే అయితే కనుక దాన్ని ఏం చెప్పలేం. బట్ విషయం అప్పుడు మాత్రం వినబడింది సానా సతీష్ అనే పేరు. అతను మరి జనసేనలో అయితే ఎప్పుడు కనిపించలేదు. జనసేనలో కనిపించని వాళ్ళకి టికెట్లు వస్తున్నాయి అనేది ఇక్కడ కీలకం. ఎందుకంటే బాలశౌరి ఏనాడు జనసేనలో కనిపించలేదు. అంటే జనసేన నమ్ముకున్న వాళ్ళకి కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు వస్తాయి అన్నమాట.